గారి ఇంట్లో ఆకస్మికంగా గార్డెన్ సర్చ్ చేయబడినటువంటి సోదాలు చేసినటువంటి వ్యవహారాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛ మీద దాడి అనేటువంటిది అదొక నిరుద్దేశ ధోరణికి నిదర్శనం. అది కళల యొక్క గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఏవి కూడా మనగడ సాధించలేవు. అది కూడా ఇప్పుడు మళ్ళీ సాక్షి జగన్ రెడ్డి గారి మీద ఆ ఇంట్లో కలకలం రేపే విధంగా మా కుటుంబాన్ని భయం పెట్టే విధంగా ఆయన్ని భయపెట్టే విధంగా ఆ రాతల్ని ఆపడానికి ఈ నీచమైనటువంటి చర్యలు కొడుకున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవాలా. మీకు మధ్య ఏమన్నా రాజకీయ వైషమ్యాలు వైద్యులు ఏమైనా ఉంటే మీరు తెలుసుకోవాలి. కానీ ఆ పత్రిక జగన్ రెడ్డి అయినంత మాత్రాన ఆ పనిచేసే ఎడిటర్ను మీరు భయభ్రాంతులకు గురి చేయడం కాదు తప్పు. నిజాల్ని రాయడంలో అనేటువంటిది జర్నలిస్టుగా ధనంజయ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక రైటు. ఆ హక్కును కాలవేసేటువంటి అధికారం మీకు ఎవరిచ్చిరు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజానికి మీ యొక్క అహంకారపూరిత ధోరణి ఆ ప్రభుత్వాలైనా పోలీసులైనా మీ చట్టానికి లోబడి పరిధిలో నడుచుకోవాలి. కానీ నిరంకుశత్వంగా ప్రవర్తించి నిజాల్ని రాసేటువంటి ఒక జర్నలిస్టును అకారణంగా మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం జర్నలిస్టులో ఒక ముకుండదు. ఇప్పటికైనా ఎక్కడైనా మీకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు చట్టపరంగా న్యాయపరంగా మీకు ఎక్కడ మీకు రైట్స్ ఉన్నాయి, కోర్టుకు వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు, పోలీసులు కేసులు పెట్టచ్చు. కానీ మీరు ఏదో భయపెట్టించి ఏదో బెదిరించి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే మాత్రం జర్నలిస్ట్ సమాజం ఎప్పటికీ ఊరుకోదు. జర్నలిస్ట్ సమాజం తిరగబడితే ఈ ప్రభుత్వాలు కూలిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వము కళ్ళు తెరిచి ధనంజయ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దినపత్రిక చీఫ్ ఎడిటర్ ధనంజయ రెడ్డి సార్పై ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైనా సరే పత్రికలన్నిటికీ పత్రికా స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ఏదైనా పత్రికల్లో వార్త అనేది పారదర్శకంగా ఉంటాయి. పత్రికల్లో వార్తలు వస్తే తప్పులే ఉంటే ప్రభుత్వాలు సరి చేసుకోవాలి. అలాంటిది ఏమైనా వార్తలో తప్పుదాలు దొరికితే చట్టపరంగా కోర్టుకు వెళ్ళి చూసుకోవాల్సింది పోయి, కానీ ఇట్లా కావాలని కక్ష సాధింపుతో కేసులు పెట్టడం అనేది సరికాదు. కావాలని చెప్పేసి కేసు పెట్టడంతో పాటు ఒక వార్త విషయంలో కావాలని చెప్పేసి ఎడిటర్ సార్ మీద కేసు పెట్టడంతో పాటు మళ్ళీ పైగా గార్డెన్ సెర్చ్ లాగా ఏదో ఉగ్రవాది ఇంట్లో సోదాలు చేసినట్టు చేసి కుటుంబ సభ్యుల్ని జర్నలిస్ట్ లోకాన్నే భయభ్రాంతులకు గురి చేసే విధంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించింది. ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే ఎప్పుడు ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు. ఈ అశాశ్వతం ఈ ప్రభుత్వాలు అనేవి ఎప్పటికీ జర్నలిస్ట్ లోకాన్ని భయపెట్టాలని చెప్పేసి ఇట్లా చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు భయభ్రాంతులకు గురి చేసే పద్ధతులు మానుకోకపోతే జర్నలిస్ట్ లోకం ఉద్యమించి ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం.